హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి గుణశ్రీతో వెజిటబుల్ షాపింగ్ అన్నమాట. మామూలుగా ఉండదు. చూస్తుండండి తన క్యూట్ క్యూట్ తెలుగు మాట్లాడుతూ ఉంటది ఈ వీడియోలో. సో అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. మొత్తం తన వాయిసే ఉంటది. చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కింద నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇండియన్ స్టోర్ లో చూసారా గోరెంటాకు చెట్లు కూడా ఉన్నాయి. మాకు గానీ ఓన్ హౌస్ ఉండుంటే తీసుకెళ్లి పెట్టుకునేదాన్ని. అంత ఇష్టం నాకు గోరెంటాకు అంటే. సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గుణశ్రీ, ఏం చేస్తున్నావు? వాట్ యు డూయింగ్? ఇదంతా ఎందుకు నాన్న? మ్యాగీ తీసేయ్. మ్యాగీ ఉంది తీసేయ్. రిమూవ్. పెట్టేయ్. కీప్ ఇట్ దేర్. రైస్ తీ. గును ఇక్కడ. రిమూవ్ రైస్ ఫ్రమ్ హియర్. నో రైస్ ఉంది. Look at this. With the hearts. ఏంటి లిటిల్ హార్ట్స్ తీసుకున్నావా? ఓకే కమ్ లెట్స్ గో. What is that? This is chocolate. No, keep it there. Please, promise. What promise? No, keep it there. No, Gunesh, no biscuit for you. Please. 25 LBs అంట. ఇంత పెద్దది ఎందుకు? అది పట్టుకొని వస్తుంట లేప. అడిగినావు కదా బచ్చల కూర. ఇది బచ్చల ఆకు. ఈ ఆకు ఏమాకో నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. నేనైతే బచ్చలాకు అనుకుంటున్నాను. బికాస్ మొన్న ఒక టాపిక్ వచ్చింది నాకు రవికి, బచ్చలాకు ఎలా ఉంటది అని అడుగుతుండే అనమాట రవి. నేనైతే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూసాను. సో ఇదే అనుకుంటున్నాను. నాకు కమెంట్స్ లో చెప్పండి కరెక్టా కాదా అని. గివ్ ఇట్ టు పప్పా. ఇగో ఇది ఇది ఇదేంటిది? పాలకూరేనా? Gunu slow. Gunu tell me. Gunu, see what is this? This is beerkai. Huh? Beerkai. ఈ ఫ్రూట్ ని కొరియన్ లిచీ ఫ్రూట్ అంటారు. సో నేనైతే ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. మీకు ఎవరికైనా కనిపిస్తే మాత్రం మీరు కూడా ట్రై చేసి చెప్పండి కమెంట్స్ లో ఎలా ఉంది అని చెప్పేసి. ఏంటి ఏం వేస్తున్నావు? జెమ్స్ ఎందుకు నానా? స్నో. సరే వేరేది తీసుకో. టేక్ అనదర్ వన్. ఇంట్లో ఉన్నాయి కన్నా ఆల్రెడీ జెమ్స్. సర్లే పెట్టు. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ మధ్య గుణశ్రీ ఏంటంటే కొంచెం తెలుగు బాగా మాట్లాడుతుంది. అండ్ ఎప్పుడో ఒకసారి టక్కున ఒక మాట అనేస్తుంది. అది రికార్డ్ చేద్దామంటే మళ్ళీ అనదనమాట. అందుకే ఒక బ్లాగ్ లాగా తీద్దాం అనేసి ప్లాన్ చేశాను. సో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా గుణశ్రీతో తన వాయిస్ తో మాట్లాడి బ్లాగ్ తీయడం నచ్చితే గనక నాకు కింద కమెంట్స్ చేసి చెప్పండి. సో నేను ఇంకా మోర్ తనతో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయడానికి ట్రై చేశాను. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ తో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను. బాయ్.